ఆదిలాబాద్ జిల్లా బేలాలో బంద్ కొనసాగుతోంది. రైతుల రాస్తారోకోతో తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. 2 గంటలకు పైగా రాస్తారోకో కొనసాగుతోంది. సోయా పంట కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. సుమారు తమ ఆందోళన అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ ఇప్పుడు కనీసం ఒక 33 రోజులైంది ఏదైతే రైతులు పండించినటువంటి సోయాబీన్ పంటని కొనుగోలు చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ఈ పంటను తీసుకోకపోవడంతో మా బేలా మండలంలో పార్టీలకు అతీతంగా అందరూ రైతులు ఈ రోజు రాస్తారోకోను చేయడం జరిగింది. ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఒక 3 రోజుల క్రితం మేము ఈ యొక్క ధర్నా అనేది చేస్తామని చెప్పినా గానీ ఎవ్వరు పట్టించుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు మేము రేయనక వానక ఎండనక వాననక ఎంతో కష్టపడి పండించినటువంటి సోయాబీన్ పంటని కూడా తీసుకొని పరిస్థితిలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లకు బుద్ధి చెప్పాలని ఈ రోజు మేము ధర్నా చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గానీ అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి వివరించారు. రాష్ట్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి జిల్లా కలెక్టర్ గారు నాణ్యత విషయంలో గవర్నమెంట్ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతారు. కానీ ఈ రోజు ప్రకృతి విపత్తు అనేది రైతుల చేతిలో లేనిది. వర్షం పడ్డ ధాన్యాన్ని పక్క రాష్ట్రంలో కొంటున్నారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గుణంగా లేని తెలంగాణ రాష్ట్రంలో సోయా రైతులను ఎందుకు ఆదుకోరని చెప్పి నేను అడుగుతున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులకు జరిగిన నష్టాన్ని ఇద్దరు సమంగా భరించైనా గానీ ప్రతి గింజ కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఫసల్ బీమా యోజన అమలు ఉంటే ఇలా రైతులకు కూడా ఈ రకంగా కష్టమయ్యేది కాదు. ఈ సమస్య కేవలం బేలాలనే ఎందుకు వస్తుంది లేదు, మొత్తం రాష్ట్రంలో ఉంది. కాకపోతే బేలా మండలంలో నెల రోజులుగా సోయా పంటను మార్కెట్ కు తీసుకొచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పంట ఇక్కడ అమ్ముకపోవడం వల్ల రైతులు నెరవేరు పడిగాపులు కాసిండ్రు. 3 రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఈ రోజు మనకు రైతుల యొక్క సమస్య అర్థమవుతుంది. చాలా దారుణంగా ఉంది రైతుల పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటి అసలు రైతులు ఇన్ని రోజులుగా వస్తుంటే ప్రభుత్వం అధికారులు ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు? ఇప్పటికీ 35 రోజులు అవుతుంది మార్కెట్కి వచ్చి. ఇవాళ మాకు దుఃఖం వస్తుంది సార్. ఎందుకంటే మా రైతుల పరిస్థితికి ఈ విధంగా ఉందంటే ఇప్పుడు చూడండి, మా గోస మా బేలా మండలంలో ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి మా డోప్టాల గ్రామమే కాదు బేలా మండలంలో కూడా ఈ విధంగా ప్రతి ఒక్క రైతు కూడా నాలాంటి రైతులు ఎందరూ ఉన్నారు. ఇవాళ మీ ముందర మాకు కన్నీళ్ళు వస్తున్నాయంటే మా రైతుల బాధ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలా. ఇది ప్రభుత్వానికి చేరాలని చెప్పేసి మేము మనం చేస్తున్నాం. ఎన్ని క్వింటాలు ఉన్నాయండి? ఎన్ని రోజులు అయితే? నాకు 85 క్వింటాల సోయాబీన్లు ఉన్నాయి. ఒక నెల నుంచి మార్కెట్లో ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారంటే బేలలోనే వర్షాలు ఎక్కబడి పంట తడిసింది, పంట ఖరాబ్ అయింది, మీ సోయాబీన్ కొనమని అంటున్నారు. బేలా మండలిదే ఖరాబ్ అయింది అని నేను మీడియా తరఫున గవర్నమెంట్ కు తెలియజేస్తున్నాను. మరికొంతమంది ఉన్నారు. మీది ఎంత ఉందండి పంట? ఇప్పుడు నాది 5 ఎకరాల సోయాబీన్ పంట వేసినామండి. ఇప్పుడు వర్షాల పరిస్థితుల వల్ల కొద్దిగా డ్యామేజ్ అయింది. దానికి మేము రైతులం బాధ్యం కాదు కదా. అది కొంచెం తడిసినా కానీ కొద్దిగా రేటు తక్కువ ఇచ్చి గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రైతుల్ని ఆదుకోవాలా. వీళ్ళేమో గొప్పగా చెప్పుకుంటారు రైతు లేనిదే రాజ్యం లేదు, ఇంత కొంటాము అంత కొంటాము. ఇది అన్యాయం. రైతుల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలా. ఇప్పటికైనా దృష్టి పెట్టండి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రైతులు మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీదే బాధ్యత దానికి వహించాలా. మొత్తానికైతే బేలా కేంద్రంలో ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో ఇక్కడ మాత్రమే 100 క్వింటాలకు సంబంధించిన సోయా మార్కెట్ యార్డ్లో నాణ్యత పేరుతో ఇక్కడే కొనుగోలు నిలిపివేశారు. దాంతోపాటు ఇదివరకు కొనుగోలు చేసిన 2-3 లారీలు సైతం రిజెక్ట్ చేశారు. దీంతోపాటు ఇళ్లలో సైతం సోయా పంట ఉంది, దీన్ని కొనుగోలు చేయాలి. నాణ్యత లేకపోతే ఒకవేళ ధర తగ్గించైనా తమ పంటను కొనుగోలు చేసేంత వరకు తమ పోరాటం ఆపబోమని రైతులు అయితే